హై లవ్లీస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్లీ నుమాయిష్కి వెళ్ళాను, అదే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి 84th ఎగ్జిబిషన్ అండ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎగ్జిబిషన్స్ ఇన్ ఇండియా. మన హైదరాబాద్లో జరుగుతుంది ఈ నుమాయిష్. మనకి ఇది January 1st to February 15th వరకు అయితే ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మనకి నాంపల్లి గ్రౌండ్స్, కరెక్ట్గా చెప్పాలి అంటే గాంధీ భవన్ మెట్రో స్టేషన్కి జస్ట్ 2 minutes వాకేబుల్ ఉంటుంది. అండ్ మనకైతే మెట్రోలో వెళ్ళడమే ది బెస్ట్. నార్మల్గా వెహికల్స్ తీసుకొని మన ఓన్ వెహికల్ తీసుకొని వెళ్తే అయితే ఆ ట్రాఫిక్కి అస్సలు పోలేము, చాలా ఇబ్బంది పడతాము, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అండ్ మనకి ఈ నుమాయిష్లో వచ్చేసి 2000+ స్టాల్స్ అయితే ఉంటాయి. డిఫరెంట్ స్టేట్ నుంచి అక్కడి నుంచి వచ్చేసి మనకి ఇక్కడైతే స్టాల్స్ పెడతారు. సో హ్యూజ్ వెరైటీస్ ఆఫ్ జ్యువెలరీ, క్లోతింగ్, యాక్సెసరీస్, ఫుట్వేర్, బ్యాగ్స్, బ్లాంకెట్స్ అండ్ హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్, ప్రతి ఒక్కటి డెకరేటివ్ ఐటమ్స్, ఎవ్రీథింగ్ అయితే ఈ నుమాయిష్లో దొరుకుతుంది. అండ్ మీతో కూడా ఈ కలెక్షన్ మొత్తం షేర్ చేసుకుంటాను. మీలో ఎంతమంది నుమాయిష్కి వెళ్ళారు కమెంట్ చేయండి. అండ్ మనం వచ్చేసి లోపలికి వెళ్తున్నాము. ఈ నుమాయిష్ ఎంట్రీ టికెట్ వచ్చేసి మనకి పర్ పర్సన్ 50 రూపీస్. సో మనకి బయట నుంచి వాటర్ బాటిల్స్, ఫుడ్ కూడా అలా ఉంటుంది. అండ్ మనకైతే బయట యాక్సెసరీస్ ఉంటాయి, ఐ మీన్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అవి. బట్ లోపల కంటే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ అవంతా బయటే బాగుంటాయి. అండ్ బయట మనం బార్గెన్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను టికెట్స్ తీసేసుకున్నాను. పర్ పర్సన్ 50 రూపీస్ అని చెప్పాను కదా. సో టికెట్స్ తీసుకొని లోపలికి ఎంట్రీ అయిపోయాము. అండ్ మనకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ స్ట్రైట్ ఉంటుంది. సో మనం ఎంటర్ అయ్యేది వచ్చి అజంతా గేట్ నెంబర్ వచ్చేసి 2. సో 3 గేట్స్ ఉంటాయి అనుకుంటా. మనకైతే అక్కడ ఎంట్రీ ఉంటుంది అండ్ ఎగ్జిట్ కూడా అక్కడ నుంచి చేయొచ్చు. అండ్ ఎగ్జిబిషన్కి మెయిన్ హైలైట్ వచ్చేసి ఈ టాయ్ ట్రైన్. అంటే ఓల్డ్ పీపుల్, నడవలేకుండా ఉండేవాళ్ళు అండ్ కిడ్స్ తీసుకొని వెళ్తారు కదా. సో వాళ్ళకైతే ఈ ట్రైన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఆ ట్రైన్ నుమాయిష్ మొత్తం ఒక రౌండ్ వేసేస్తుంది. అండ్ ఇక్కడ నుంచి ఇంకా మనకి క్లోతింగ్ స్టార్ట్. మనకి స్టార్టింగ్లోనే చికెన్ కర్రీ, ఈ బాలీవుడ్ సూట్స్. ఇక్కడ ఈసారి హైలైట్ వచ్చేసి ఈ బాలీవుడ్ సూట్స్లో ఇలా ప్యూర్ కాటన్ విత్ వైట్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కుర్తాస్, ఫ్రాక్స్ ఇవి సేల్ చేస్తున్నారు. ఈ టోటల్ ఎగ్జిబిషన్లో హైలైట్ అయితే ఇవే అని చెప్పొచ్చు. ఈసారి చాలా స్టాల్స్లలో అయితే ఈ వెరైటీస్ దొరుకుతున్నాయి. అండ్ కొన్ని స్టాల్స్ అయితే ఫిక్స్డ్ రేట్ ఉంటుంది, కొన్ని స్టాల్స్ అయితే మనం బార్గెన్ చేసుకోవచ్చు. అండ్ జ్యూతీస్ కూడా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఈ స్టాల్లో వచ్చేసి మనకి అన్ని కుర్తీస్, కాట్ సెట్స్ అండ్ ఫ్రాక్స్, కుర్తాస్ అలా ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఇక్కడ వచ్చేసి ఇవి లాంగ్ ఫ్రాక్స్ 700 రూపీస్ అని చెప్పి పెట్టింది. అసలు ఒక వెరైటీ అయితే ఎంత బాగుందో, కలెక్షన్ అయితే చాలా నచ్చింది నాకు. మీకు ఒక 2-3 చూపిస్తాను చూడండి. అండ్ మీలో ఎవరైనా వెళ్తే అయితే ట్రై చేయండి. బట్ కాటన్ కదా, కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. సో అదొక్కటే ప్రాబ్లం. కానీ కలెక్షన్ అయితే సూపర్ ఉండే, నాకైతే చాలా నచ్చింది. ఆ 700 రూపీస్కి అయితే వర్త్ ఉండే. క్లాత్ కూడా చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉండే. అండ్ ఈ వైట్ కలర్ అయితే నాకు చాలా నచ్చింది. ఇది వచ్చేసి 700 రూపీస్. బట్ కాటన్ కదా, సో ట్రాన్స్పరెంట్గా ఉండే, అదొక్కటే ప్రాబ్లమ్. అండ్ ఇందులో ఇది కూడా చాలా బాగుండే. ఇది వచ్చేసి చికెన్ కర్రీ వర్క్ లాగా వచ్చి మిర్రర్ వర్క్ వచ్చింది. ఎంత బాగుంటేనో నాకైతే మస్తు నచ్చిండే ఈ టాప్. అండ్ ఇంకా అక్కడ చూసేసుకొని ముందుకు వస్తే ఇక్కడ స్టైల్ పాయింట్ అని చెప్పి ఒక స్టాల్ పెట్టారు. ఇక్కడ 99, 199, 299 అలా ఉంది. ఈ టాప్ తీసుకున్నాను నేను, 99 దాంట్లో దొరికింది. సో మంచిగా అనిపించింది 99కి. సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఈ స్టాల్లో మొత్తం మనకి వెస్టర్న్కి సంబంధించినవి ఉన్నాయి. మ్యాక్సిమం టాప్స్, టీషర్ట్స్, స్వెట్ షర్ట్స్, లాంగ్ ఫ్రాక్స్ అలా. ఇండియన్ వేర్ అయితే అంత ఏం లేవు, ఎక్కువ వరకు అయితే అన్ని వెస్టర్న్లోనే ఉన్నాయి. సో ఈ స్టాల్లో వచ్చేసి ఇవి కలెక్షన్స్. ఈ ఫ్రాక్ ఇవి వచ్చేసి 800 రూపీస్, 900 రూపీస్ ఆ రేంజ్లో ఉన్నాయి.
ఇది వచ్చేసి 700 రూపీస్. అలా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్లో ఉన్నాయి. సో మనం ఓపిక్గా వెతుక్కొని తీసుకుంటే అయితే బాగానే ఉన్నాయి కలెక్షన్స్. ఇంకా అక్కడ బిల్డ్ చేసేసుకొని కొంచెం ముంగడికి వస్తే మనకి ఈ స్టాల్ ఉంది. ఈ 1 పీస్ డ్రెస్సెస్ వచ్చేసి 350 రూపీస్ కాటన్. చాలా బాగుంది. ఇది కూడా ఒక 4 to 5 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో కూడా. ఇది వచ్చేసి అయితే ప్యూర్ కాటన్. మనం పైన జాకెట్ ఆర్ స్ట్రగ్ వేసుకుంటే అయితే చాలా బాగుంటుంది. మస్తు ప్రిటీ ఉండే డ్రెస్సెస్ కూడా. ఇదైతే మనకి ఫిక్స్డ్ కాస్ట్ బోర్డు పెట్టేశారు ఆల్రెడీ. సో ఇక్కడైతే మనం బార్గెయిన్ చేయలేము. అండ్ ఇంకా అక్కడ కూడా చూసేసుకొని ముందరికి వచ్చేసాము. అండ్ ఇవన్నీ వచ్చేసి చికెన్ కర్రీ. ఎక్కువ వరకు అయితే జైపూర్ స్టైల్ చికెన్ కర్రీస్ అవి అయితే ఎక్కువ దొరుకుతాయి. అండ్ ఈ స్టోర్ వచ్చేసి మనకి మెటీరియల్స్, డ్రెస్ మెటీరియల్స్ అమ్ముతున్నారు. దీంట్లో 500, 1000 రూపీస్, 1500కే మంచి మంచి మెటీరియల్స్ అయితే ఉన్నాయి. అండ్ బ్లాంకెట్స్ ఇవి వచ్చేసి మనకి సింగిల్ కాట్ అయితే 2 వచ్చి 400, డబల్ కాట్ బెడ్షీట్స్ అయితే 1000కి 3 బెడ్షీట్స్. అండ్ ఈ నైట్ డ్రెస్సెస్ నైట్ సూట్స్ అయితే 1000కి 3. అండ్ కొన్ని అయితే 600కి 1 అలా సేల్ చేస్తున్నారు. అవి కూడా చాలా బాగున్నాయి సాఫ్ట్గా. అండ్ ఇక్కడ చూసారు కదా ఇవి వచ్చేసి 200. ప్లాసోస్ స్కర్ట్స్ వచ్చేసి 250 అలా ఉన్నాయి. నేను కోశికాన్ని తీసుకుని వెళ్ళాము కదా, సో అది ఒక్క దగ్గర ఉండలేదు. సో అన్ని స్టోర్స్కి వెళ్ళి ఏవి పర్టికులర్గా నేను మీకు అంతా చూపించట్లేదు. టైం ఉన్న దగ్గర అలా షూట్ చేశాను, అది కోఆపరేట్ చేసిన దగ్గర. మీరే చూస్తున్నారు కదా చెయ్యి వదిలేసి వెళ్ళిపోతా అంటుంది. సో అన్ని దగ్గర పర్టికులర్ స్టాల్స్ దగ్గరికి అయితే వెళ్ళి ఒక్కొక్కటి తీయలేదు. నాకు కంఫర్ట్గా ఉన్న వాటి దగ్గరికి వెళ్ళి కొన్ని వీడియో క్లిప్స్ తీసి మీతో యాడ్ చేసుకున్నాను. అండ్ మీకు ఫస్ట్లో చెప్పాను కదా, ఈసారి ఈ ఎగ్జిబిషన్లో హైలైట్ వచ్చేసి ఇవే బటర్ఫ్లై ఫ్రాక్స్, హార్ట్ ఫ్రాక్స్. ఇవి వచ్చేసి మ్యాక్సిమం అన్ని స్టోర్స్లలో ఉన్నాయి. అండ్ అన్నిటి దగ్గర ఒకటే కాస్ట్ 600, 650. వీటికి మించి 1 రూపీ కూడా తగ్గట్లేరు. అండ్ అవి వచ్చేసి ఫిక్స్డ్ కాస్ట్ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి కేరళకు సంబంధించిన హల్వా స్టోర్. అండ్ ఈ అన్న దగ్గర అన్ని దుపట్టాస్ ఉన్నాయి. ఆ దుపట్టాస్ అన్న వచ్చేసి 350. అండ్ ఇంకొకటి ముంగడికి వస్తే బాలీవుడ్ సూట్స్ అని ఉంది. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి మనకి క్రాకరీ సెక్షన్ కొంచెం ముంగడికి వస్తే గేట్ నెంబర్ 3 దగ్గర ఉంటుంది. ఇక్కడ మొత్తం క్రాకరీ ఉంటుంది. అండ్ ఇక్కడ వీడియో అలౌ లేదంట, సో జస్ట్ బయట నుంచే తీసాను. అండ్ ఇక్కడ ఈ మసాలా సేల్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి గోబీ మసాలా అండ్ చికెన్ మసాలా అంట. జస్ట్ అది మనము గోబీలో చికెన్లో డైరెక్ట్గా మసాలా మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుంటాము. అండ్ ఇక్కడ మొత్తం వచ్చేసి మైక్రోవేవ్కి సంబంధించిన డిషెస్ ఇవన్నీ. కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. కప్స్ అండ్ ప్లేట్స్ అవి. ఇది వచ్చేసి మనకి డోర్ మ్యాట్స్, కర్టన్స్ అవన్నీ. ఈ క్రాకరీస్ దగ్గర ఎక్కువ వీడియోస్ అయితే తీయనిస్తలేదు, సో నేను జస్ట్ బయట నుంచి తీసాను. అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్ క్రాఫ్ట్ సంబంధించిన స్టాల్ ఎంత బాగున్నాయో. ఇది వచ్చేసి మనకి 750 రూపీస్ చెప్పాడు. ఇంత చిన్నదే కానీ మస్తు ప్రిటీ అనిపించింది. అండ్ ఇవే స్టాల్లో మనకి వాల్ క్లాక్స్ అండ్ ఫ్లవర్ వాజెస్ అన్నీ వుడెన్కి సంబంధించినవి, హ్యాండ్ క్రాఫ్ట్కి సంబంధించినవి. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న బైక్స్ అండ్ చిన్నప్పుడు ఆడుకుంటాం కదా ఎక్స్ అండ్ ఎక్స్, అవి చిన్న చిన్న కార్స్ అన్నీ వుడెన్కి సంబంధించినవే ఉన్నాయి ఈ స్టాల్లో. బట్ ప్రైస్ అయితే లిటిల్ బిట్ హైయే.
అంటే కొంచెం బార్గెన్ చేస్తే మనకి తగ్గుతున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి కప్స్లో అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, కప్స్, వాటర్ బాటిల్స్ అవి చాలా బాగుంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని నెంబర్ ఆఫ్ కప్స్ ఉంటాయో. ఇవి వచ్చేసి మనకి 500కి 6 అలా సేల్ చేస్తున్నారు ఆ కప్స్. అండ్ ఇంకా అలానే ముందుకు వచ్చేస్తే మనకి సోఫా కవర్స్ అవన్నీ. అండ్ ఇవి వచ్చేసి వీటిని ఏమంటారు, స్ట్రక్స్ అంటారా, మనకి ప్లెయిన్ శారీస్ పైకి డిజైనర్ శారీస్ పైకి అలా పైనుంచి మనము అలా స్ట్రగ్ లాగా వేసుకుంటే అవి బాగుంటాయి. అవి వచ్చేసి 2000, 3000 అలా చెప్తున్నారు. అండ్ ఈ స్టాల్లో మనకి అన్ని జైపూరీ స్టైల్, రాజస్థాన్ స్టైల్ వాటికి సంబంధించిన జ్యూతీస్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి మనకి 600, 500 అలా చెప్తున్నారు. బార్గెన్ చేస్తే 400, 350కి కూడా వస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకి మస్కటీ ఐస్ క్రీమ్. అండ్ ఇలా ముందరికి వస్తే ఈ స్టాల్ వచ్చేసి మొత్తం బ్యాగ్సే. ఎన్ని వెరైటీస్ ఆఫ్ బ్యాగ్స్ ఉంటాయో, చిన్ని బ్యాగ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడైతే బార్గెన్ చేయొచ్చు. ఫిక్స్డ్ ప్రైస్ అని పెట్టారు, బట్ బార్గెన్ చేస్తే కొంచెం తగ్గుతున్నారు. ఇవన్నీ వచ్చేసి 250 రూపీస్ బ్యాగ్స్. ఈ చిన్న క్యూట్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఇవి తీసుకుందామని చెప్పి అడిగాము. 250 రూపీస్కి ఒక 1 రూపీ గిట్ట తగ్గట్లేదు వాళ్ళు. కొన్ని వచ్చేసి 300 రూపీస్. ఇవన్నీ 300 రూపీస్ బ్యాగ్స్. అండ్ ఈ కేజీఐ బ్యాగ్స్ దగ్గర కొంచెము లైక్ 100 రూపీస్ అని చెప్పి ఒకటేసారి బల్క్లా ఒకసారి అమ్మేస్తున్నారు. అందులో కొన్ని ఓల్డ్ స్టాక్ ఉన్నాయి. అండ్ కోషికకు ఒక చిన్న పుపెట్ బ్యాగ్ తీసుకున్నాను ఆ స్టాల్లో. సో వీళ్ళ దగ్గర కూడా కలెక్షన్ బాగానే ఉన్నాయి, కానీ హ్యాండ్ బ్యాగ్స్ అయితే టూ మచ్ కాస్ట్ చెప్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అన్ని హౌస్ హోల్డ్ థింగ్స్, ఇట్లా కట్టరీస్, స్లైస్ చేసుకున్నాయి, ఇవన్నీ మనకి సేల్ చేస్తున్నారు. ఇవన్నీ వచ్చేసి 350, 250, 400 ఆ రేంజ్లో ఉన్నాయి. అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ వచ్చేసి చిన్నవి అయితే 150, పెద్ద అయితే 200 అలా సేల్ చేస్తున్నారు. ఈ హెయిర్ బోస్ అన్నీ వచ్చేసి 50 రూపీస్, 100 రూపీస్ అలా సేల్ చేస్తున్నారు. ఇవన్నీ వచ్చేసి 50 రూపీస్ ఫిక్స్డ్ రేట్. మనమైతే నో బార్గెన్ ఇక్కడ. అండ్ మనకి ఈసారి నుమాయిష్లో ఇలా ఐ లవ్ నుమాయిష్ అండ్ స్కేరీ హౌస్ పెట్టారు. ఎవ్రీ టైం అయితే ఈ స్కేరీ హౌస్ లేదు, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. కొత్తగా యాడ్ చేశారు ఈ స్కేరీ హౌస్ వచ్చేసి. అండ్ ఇవన్నీ చిన్నపిల్లలకు సంబంధించిన రైడ్స్, చిన్నపిల్లలకు ప్లే ఏరియా, ఇలా ఎలిఫెంట్ రైడ్, చిన్న బోటింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఈ స్టాల్ వచ్చేసి మనకి స్మోక్ క్యాండీస్. ఒక్క స్మోక్ క్యాండీ బాక్స్ వచ్చేసి 80 రూపీస్ చెప్తున్నారు. అండ్ ఈ స్టోర్లో వచ్చేసి మనకి 250కి స్కర్ట్స్, 200కి పిల్లలకి నైట్ డ్రెస్సెస్ అండ్ జాగర్ ప్యాంట్స్ అండ్ కొన్ని జీన్సెస్ ఉన్నాయి. ఇవి వచ్చేసి 250 అలా. అండ్ ఈ స్టాల్ వచ్చేసి టోటల్లీ బ్లౌజెస్, కాటన్ బ్లౌజెస్, ఇక్కత్, డిజైనర్ బ్లౌజెస్ ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్. 1500, 2000, 400, 500 ఆ రేంజ్ నుంచి ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి కాటన్ కుర్తీస్ 1000కి 3 అండ్ లాంగ్ కుర్తీస్ అయితే 1000కి 2 అలా సేల్ చేస్తున్నారు. ప్యూర్ కాటన్ విత్ ఇక్కత్ ప్రింట్ అండ్ కలంకారీ ప్రింట్స్తో. అండ్ ఈ స్టాల్ వచ్చేసి రాజస్థానీ స్టాల్ అని ఉంది, రాజస్థానీ అని చెప్పింది. ఇక్కడ వచ్చేసి డ్రీమ్ క్రాచర్స్ ఉంటాయి. సో నేను కూడా ఒక 2 ఇక్కడ అవే తీసుకుంటున్నాను. డ్రీమ్ క్యాచర్స్ చిన్నవైతే 50 రూపీస్, పెద్దవైతే 100 రూపీస్. అండ్ ఈ స్టాల్లో అయితే మెయిన్ వచ్చేసి నుమాయిష్ మొత్తంలో ఎక్కడా లేవు ఇలాంటి బ్యాగ్స్, మనకి ఇక్కడే ఉన్నాయి. ఆఫ్ఘనీ పర్సెస్ అని చెప్పి ఇవి వచ్చేసి ప్యూర్ మెటల్ విత్ స్టోన్ వర్క్. ఎంత ప్రిటీగా ఉన్నాయో. మనకి అమెజాన్లో వాటిలో అయితే 1200, 1500 అని చెప్పి బోర్డ్స్ పెట్టారు ఆల్రెడీ అక్కడ. బట్ ఇక్కడ వచ్చేసి మనకి జస్ట్ 500 రూపీస్. చాలా బాగుండే అసలు. ఇది ఒకటి వచ్చేసి గోల్డ్లో రౌండ్ షేప్లో ఉన్నాయి, ఒకటి పర్ల్స్ రౌండ్ షేప్లో ఉన్నాయి. మీకు ఆల్రెడీ అక్కడ చూపించాను కదా, అది కలెక్షన్ జస్ట్ 500 రూపీస్. అండ్ లోపలికి వస్తే ఈ స్టాల్ మొత్తం ఏది తీసుకున్నా జస్ట్ 100 రూపీస్.
మొత్తం ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, యాంక్లెట్స్, పర్సెస్, ఫుల్ జ్యువెలరీ, హ్యాండ్ బ్యాగ్స్, బ్రాస్లెట్స్, ఇక ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్, హ్యూజ్ కలెక్షన్ ఉన్నాయి. ఏది పిక్ చేసుకున్నా జస్ట్ 100 రూపీస్. అండ్ పోట్లీ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా జస్ట్ 100 రూపీస్. చాలా బాగుండే. అండ్ బయటికి రాగానే ఇట్లా పెయింటింగ్ది ఒక స్టాల్ ఉంటుంది. నేను లాస్ట్ టైం తీసుకున్నాను, సో ఈసారి ఏం తీసుకోలేదు ఆ పెయింటింగ్ దగ్గర. అండ్ ఇంకా ముందటికి వచ్చేసాము. అప్పటికే మేము ఫుల్ అలసిపోయాము. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి గోకుల్ చాట్ అని ఉంటుంది. నాకైతే పర్సనల్ ఒపీనియన్ ఈ గోకుల్ చాట్ అయితే రియల్ది కాదు, ఐ మీన్ జస్ట్ డూప్. అండ్ అక్కడైతే ఫుడ్ అస్సలు బాగుంటుంది, వరస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి మనము రైడ్స్ దగ్గరకు వచ్చేసాము. రైడ్స్ అయితే ఏవి ఎక్కలేదు, కోస్ట్గా ఉంది కదా. సో అది కాక మనకు రైడ్స్ అంటే భయము, అస్సలు మనం అలాంటి సాహసాలు చేయమన్నమాట. ఎవరైనా తోడు ఉంటే ఎక్కుతాను. అండ్ అది కాక ఈసారి ఓన్లీ మమ్మీ, నేను అండ్ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి కోషిక వెళ్ళినాం కదా. సో ఎవ్వరం రైడ్స్ ఎక్కేటోళ్ళం కాదు. సో జస్ట్ అలా ఒక రౌండ్ వేసేసుకొని వచ్చేసాము. పోయినసారి వచ్చేసి కప్స్ అండ్ సాసెస్ అలా ఎక్కాను. అండ్ ఒకసారి వచ్చేసి జైంట్ వీల్, అలా ప్రతిసారి ఏదో ఒక రైడ్స్ అయితే ట్రై చేస్తాను కదా. ఈసారి ఏది ఎక్కలేదు, జస్ట్ అలా ఒక రౌండ్ వేసేసుకొని వచ్చేసాను. అండ్ చాలామంది ఉంటారు కదా, ఓన్లీ రైడ్స్ కోసమే వచ్చి రైడ్స్ ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా మస్తు మంది ఉంటారు ఈ నుమాయిష్లో. నాకైతే చూడడం ఇష్టము పర్సనలీ, కానీ భయం ఉన్న ప్రతిసారి ఎక్స్పీరియన్స్ అయితే చేస్తాను. ఈసారి వచ్చేసి ఇది కొత్త రైడ్ యాడ్ చేశారు. అండ్ అది చూస్తుంటేనే నా ఇన్నర్ ఫీలింగ్ వచ్చేసి నా పానం అయితే నేను పైకే పోతుండే. అండ్ ఈ రైడ్ చూసారా, ఆల్రెడీ న్యూస్లో వచ్చింది కదా, ఒక 15 minutes అలానే ఉల్టా ఉండిపోయిందని చెప్పి. నేనైతే ఆ రైడ్ క్లోజ్ చేసేస్తారేమో అనుకున్నా, బట్ లేదు, ఇంకా రైడ్ అలానే రన్ చేస్తున్నారు. అండ్ ఎక్కేటోళ్ళు కూడా ఉన్నారు, అంత ధైర్యం చేసుకొని కూడా. అండ్ ఇంకా ఈ రైడ్స్ పక్కన నుంచి వస్తే మొత్తం డ్రై ఫ్రూట్స్ స్టోర్ ఉంటుంది, అన్ని లైన్గా డ్రై ఫ్రూట్స్కి సంబంధించినవి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి 20 రూపీస్ ప్యాకెట్ అని ఉంది కదా, ఈ డ్రై ఫ్రూట్స్ బెంగళూరు డ్రై ఫ్రూట్స్ అని. ఆ చిన్న ప్యాకెట్స్ నేను 20 రూపీస్ అంటే కొంచెం మంచిగా ఉంటాయేమో క్వాంటిటీ అని వెళ్తే, జస్ట్ ఒక ప్యాకెట్లో ఒక 5 బాదం, ఒక 6 కాజు అలా పెట్టి సేల్ చేస్తున్నారు. అండ్ ఇంకా ముంగడికి రాగానే మనకి ఈ లైన్ మొత్తం క్రాకరీస్ అవి ఉంటాయి. అండ్ పొటాటో ట్విస్టర్, ఇంకా కొంచెం ముంగడికి వెళ్తే మనకి ఈ గేమ్స్ ఉంటాయి, రింగ్స్ వేస్తే డాల్స్ వస్తాయి, అలాంటి కొన్ని గేమ్స్ స్టాల్స్ అయితే ఉంటాయి. అండ్ క్యాండీ షాప్స్, ఇంకా కొంచెం ముంగడికి వెళ్తే ఇంకా మనకి పిస్తా హౌస్ వస్తుంది. అండ్ ఇంకా ఎగ్జిట్. సో మీలో ఎంతమంది నుమాయిష్కి వెళ్ళారు అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు కూడా ఎవ్రీ ఇయర్ వెళ్తారా నా అలాగే కమెంట్ చేయండి. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.